కేబినెట్ వివరాలను మంత్రి పార్థసారథి వివరిస్తున్నారు. ఆ లైవ్ చూద్దాం. మాత్రమే ఈ ఎంఎస్ఎంఈ పార్క్ డెవలపర్స్ అందరూ కూడా అడుగుతూ జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో ఏంటంటే అప్రూవల్ ఆఫ్ క్యాపిటల్ సబ్సిడీ 5 lakh per acre కానివ్వండి, అదేవిధంగా నాలా ఛార్జెస్ని వేవ్ చేయమని కానీ, అసలు నాలా చట్టమే రద్దు చేసి అనుకోండి, నాలా ఛార్జెస్ని వేవ్ చేయమని కానివ్వండి, అదేవిధంగా దానికి కావాల్సిన రహదారి వసతులు, విద్యుత్ వసతులు, లేకపోతే నీటి వసతులు ఏర్పాటు చేయమని కూడా కోరటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇవన్నీ కూడా పాలసీలకు అనుబంధంగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని హెచ్ఎఫ్సిఎల్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనకు చేసిన సిఫార్సులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ హెచ్ఎఫ్సిఎల్ 1197 కోట్ల రూపాయలు హెచ్ఎఫ్సిఎల్ సంస్థ మడకసిరలో, అనంతపురం డిస్టిక్లో 1197 కోట్ల రూపాయలు పెట్టుబడితో 870 ఉద్యోగాలు వచ్చే విధంగా కల్పించే విధంగా ఒక ఫ్యాక్టరీని ప్రతిపాదించడం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ సంస్థ ముఖ్యంగా ఆప్టికల్ ఫైబర్, వైఫై డివైజెస్, అన్లైసెన్స్డ్ బ్యాండ్, బ్యాక్ హాల్ రేడియో, ఎలక్ట్రానిక్ ఫ్యూజ్, థర్మల్ వెపన్, ఇవన్నీ కూడా ఏంటంటే ఇంతకుముందు డెక్స్ట్రానో ఏదో ఒక కంపెనీ ఉంది, దానికి పోటీగా కూడా ఏర్పాటు అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నాకు తెలిసి ఇదే అనుకుంటాను, మన యాపిల్కి ఏంటంటే అల్యూమినియం ఫాయిల్స్ తయారు, హిండాల్కో, అది వేరే కంపెనీ, సారీ. మరి యువజన పర్యాటక సాంస్కృతిక శాఖ 3 ప్రపోజల్స్ తీసుకురావడం జరిగింది. అవి ఏంటంటే మంత్రాలయంలో వెంకటేశ్వర లాడ్జ్ 3 star హోటల్ని ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా మంజీరా హాస్పిటాలిటీ వారు అమరావతిలో 4 star హోటల్ ఏర్పాటు చేయడానికి, మరి ఎన్కామ్ వైజాగ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 4 star హోటల్ వైజాగ్లో ఏర్పాటు చేయడానికి ఏదైతే ప్రతిపాదనలు చేశారో వాటిని ఆమోదించడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. వీళ్ళందరూ ఏంటంటే ఈ వెంకటేశ్వర లాడ్జ్కి గతంలోనే 4.4 ఎకరాలు 2017లోనే హోటల్ నిర్మించడానికి అనుమతి ఇవ్వటం జరిగింది. అది 33 సంవత్సరాల లీజ్ పీరియడ్తో ఇవ్వటం జరిగింది. దాంట్లో కేవలం 2.87 ఎకరాల్లోనే 3 star హోటల్ నిర్మించి ఆ హోటల్ని నిర్వహిస్తూ ఉన్నారు ఆ సంస్థ. ఇంకా మిగిలిన 1.5 acres 1.6 acresలో కూడా ఇంకొక 3 star హోటల్ని నిర్మించి ఈ లీజ్ పీరియడ్ ఏదైతే 33 సంవత్సరాలు ఉందో దాన్ని 67 సంవత్సరాలకి పొడిగించమని